హలో ఆల్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే వ్లాగ్ వచ్చేసి లేచేసి ఫ్రెష్ అయిపోయండి. సో బట్టలు కూడా వాష్ చేసాను. తెర చూస్తే వర్షం పడుతుంది. ఇంకా రేపటికి యూనిఫామ్స్ అన్ని రెడీ అవ్వాలి కాబట్టి వాషింగ్ మిషన్కి వేసేసి అన్ని డ్రైకి ఇలా వేసేసానండి. లోపు మిహిర్ కూడా లేచేసాడు. వాడు కాసేపు అలా ఆడుకున్నాడు సరదాగా. నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా రెడీ చేశాను. ఇంకా సో పోహా నార్మల్గా హెల్త్కి మంచిది కాబట్టి వెయిట్ లాస్ కూడా మంచిది కాబట్టి పోహా చేసేసాను. లోపు మిహిర్ ఆడుకున్నాడు. వాడికి ఫ్రెష్ అప్ చేసేసి పడుకోబెట్టేసాను. లోపు నిద్రపోయాడు మిహిర్ కూడా. సో లంచ్కి వచ్చేసి నేను రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. సో రైస్ కడగడం అయిపోయింది. అలానే ఒక గ్లాస్ వచ్చేసి ప్లెయిన్ తూర్దాలు కూడా సో ఉత్తిపప్పు చేద్దాం పిల్లలకి అని చెప్పేసి కడిగేసి పెట్టాను. తర్వాత ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ మామిడికాయ పులుసు అండి. దానికోసం అన్ని కట్ చేసి పెట్టుకుని కుక్కర్ వేసేసి పోపు వేసేసుకుని ఆవాలు జీలకర్ర మన పప్పు అన్నీ వేసేసి ఉల్లిపాయ ముక్కలు టమాటా కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కలు అన్నీ వేసేసి వేగిన తర్వాత దాంట్లో వచ్చేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకుని బాయిల్ చేసుకుని ఎగ్స్ కూడా వేసేసుకున్నాను. మామిడికాయ ముక్కలు అంటే చింతపండు అన్నీ వేసేసి గ్రేవీ చేశాను. ఈ గ్రేవీ ఫుల్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. సో లంచ్ అయిపోయింది. మిహిర్ కూడా లేచేసాడు. నేను రైస్ పెట్టినాను. వాడికి మీల్స్ రెడీ చేసి పెట్టాను. ఈలోపు ఈవినింగ్ అయిపోయింది. టీ పెట్టేసుకున్నాం. ఇంకా వేడివేడిగా వర్షం పడుతుందని చెప్పేసి పాప్కార్న్ చేశాను పిల్లలకి స్కూల్ నుంచి రాగానే. ధ్రువ వచ్చేసి సో ఈ రకం మూవీ పెట్టుకుని అందరూ మూవీ చూస్తూ ఈరోజు వీకెండ్ రెడీ చేసాం. బాయ్ అండి. మళ్ళీ